బట్టి 13 కదా ఇప్పుడు ఆయన చెట్లు లేకుండా ఇవన్నీ లేపాయి. అది కుప్పం నియోజకవర్గంలో దాదాపు 1000 మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఇవ్వగలిగాం. అది కుప్పం నియోజకవర్గంలో ఇచ్చాం. అది గత 14-15 సంవత్సరంలో. అలాగే ఈ కార్యక్రమానికి రెస్కో చైర్మన్ ప్రతాప్ గారు విచ్చేస్తున్నారు. వారికి సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఎక్కడైనా మంచి స్థలం చూపెట్టి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని పెట్టాలి. మాకు చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కల్పించిన దేవుడు అయినా కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. దాన్ని మళ్ళా అమలు పరిచేదిగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరి కమ్యూనిటీ భవనానికి ఆగిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి రూపాయలు ఇస్తే అది ఏమైందో తెలియదు. కాబట్టి దయచేసి మళ్ళా మాకు కమ్యూనిటీ భవనాన్ని కట్టడానికి వేగంగా మా పిల్లలకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటుంది. కాబట్టి అక్కడ రూపులు కూడా మేమే కట్టుకుంటాం. కాబట్టి దయచేసి మాకు అటువంటి అవకాశం చేయించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం తరఫున ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలది ఇంతవరకు జయంతిని చేయలేదు. డిక్లేరు ప్రభుత్వ పరంగా ఆయన జయంతిని అమలు పరచాలని కోరి ప్రార్థిస్తున్నాం. బట్టి 13 కదా ఇప్పుడు ఆయన చెట్లు లేకుండా ఇవన్నీ లేపాయి. మొత్తం ఇదే మాట ఇంకేనండి ఏం పెడతారు వాళ్ళు అన్ని గట్లా వదిలేస్తా ఉన్నారు. ఏమ్మా ఎన్ని వస్తారా మీకు ఎంఆర్ఓ సార్ వదలకుండా సార్ అదే వదలకుండా
పెట్టానుకో టెంకాయ చెట్టు ఒకటి కూడా పెట్టాం. టెంకాయ చెట్టు ఒకటి కూడా పెట్టాం. అది ఉన్నాయి. ఈ అరటి తోపు, టెంకాయ తోపులు, మామిడి తోపులు ఈ 14 ఏనుగుల గుంపు వచ్చి 3-4 విలేజ్ల పైన ముత్తవాళ్ళూరు, బట్టువాళ్ళూరు, గుడిపాల, వియ్యన్ కండిగ ఈ 4 ఊర్లో రైతులు ఆధారపడే అరటి తోట పైన, మామిడి తోట పైన, టెంకాయ చెట్ల పైన పడి పూర్తిగా ధ్వంసం చేసినాయి. ఇది విచారించదగ్గ విషయం. కాబట్టి గవర్నమెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు స్పందించి ప్రజలకు ఎవరెవరికి ఎంత నష్టమైందో అంచనాలు వేసి గవర్నమెంటు దానికి నష్టపరిహారం కట్టియాలని కోరుతూ, అదేవిధంగా ఫారెస్టు ఎండింగ్లో గ్రామ పరిసరాల్లో 5 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల లోతు ట్రెంచ్ కొట్టాలని మనవి చేసుకుంటూ మన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, సంబంధిత ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ స్పందించి ట్రెంచ్ కొట్టాలని కోరుకుంటూ గురజాల చెన్నకేశ్వర నాయుడు ఖచ్చితంగా చేయాలని ఆశిస్తున్నాం. చేస్తారని. ఓకే. బాబాయ్ డాడీ బాబయ్య